యాత్రికం కృపయా ధ్యాన్ దే. మామ అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నాడు కానీ ఒక్కడు కూడా లైక్లు కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. ఉన్నాడు అయిపోయింది. ఈ రోజు ఒక ఆడియో మీరు వినండి, మీరు ఏమంటారో చెప్తా. ఆడియో ప్లే చేయండి పీసీ. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా మారువా మారురా. అరే నిజంగా కింద ఎకరం పాతికి దిగిపోద్ది. నేను ఇండస్ట్రీలో ముగ్గురు చనిపోతానని చెప్పాను. ప్రభాస్, విజయ్ దేవరకొండ. సమంత సూసైడ్ చేసుకుంటారు. విజయ్ దేవరకొండ ఏంది జాతకాలు చెప్తాయండి జ్యోతిష్యాలు? దరిద్రం కాదు? దరిద్రమా దరిద్రన్నారా? నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎదవన్నారు ఎదవ. సరే, ఇప్పుడు ఇంతమంది సూసైడ్ చేసుకుంటారు అన్నారు హీరోలు. మరి వాళ్ళ ఇళ్లలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది? నిరోధ వాడాల్సింది అనవసరంగా పుట్టి. ఇప్పుడు ఏం చెప్తా అంటే మళ్ళీ పూజలు చేయించుకోవాలి. ఈ పేడ పోవాలంటే ₹1 కోటి పూజలు చేయించుకోవాలి. ఈ స్థాయికి సో ఇప్పుడు నేను ఒక హీరోయిన్ తయారు చేయాలి అంటే ఎలా తయారు చేయాలో నాకు తెలుసు. ఒక హీరోని సూపర్ స్టార్ ఎలా చేయాలో నాకు తెలుసు. సో ఎలా చేస్తారు మీరు? పూజలతోనే అయిపోతారా? అంటే అది అసలు టాలెంట్ అనేది ఇండస్ట్రీలో ఎవరికి ఉండదు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అసలు టాలెంట్ అనేది ఇండస్ట్రీలో ఎవరికి ఉండదు. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. వీళ్ళు సడన్ గా ఇప్పుడు సెలబ్రిటీలు అందరూ బెట్టింగ్ యాప్లు ఇరుక్కుంటున్నారు. సెలబ్రిటీలే కాదు, 2025 సంవత్సరంలో సెలబ్రిటీ అనే ప్రతి ఒక్కడు ఏదో సమస్య ఇరుకుతాడు. ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నారా నీకు? నువ్వు అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? అది అల్లు అర్జున్ తోనే స్టార్ట్ అయింది. తమ్ముడు ఓవర్ చేస్తున్నావు. కన్యా రాశి 6వ ఇంట్లో శనిలో ఉండగా అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాడు. నేనే నా బట్టలు ఇప్పేసుకుంటున్నా, అవకాశం లేదు అంటే నేను ఆల్మోస్ట్ ఆల్ అండర్వేర్ తో సహా అన్ని ఇప్పేసిన. చాలా గొప్ప పని చేశావు. ఒకవేళ నేను అండర్వేర్ ఉంటే అదన్నా లాగుదామని ఎవడో వస్తుండే, నేను అది కూడా ఇప్పేసిన. జాతక రీత్యా మీరు శుక్రవారం నాడు 30 ml పెగ్గు తాగండి నైట్, అది కూడా ఫ్యామిలీతో. ఏంటి బాబన్నా ఇంకోసారి? జాతక రీత్యా మీరు శుక్రవారం నాడు 30 ml పెగ్గు తాగండి నైట్, అది కూడా ఫ్యామిలీతో. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఇళరాజా పాటలు పెట్టుకొని ఆ పెగ్గు తాగి ఆ పాటలు ఎంజాయ్ చేసి పండుకోండి హ్యాపీగా. సో మీ లైఫ్ ఎట్లుంటుందో చూడండి. జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ట్రోల్స్ ఎంజాయ్ చేస్తా నేను. ట్రోల్స్ ఎంజాయ్ చేస్తా నేను. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.